మనకి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ గురించి మీ అందరికీ చెప్తున్నా. ఒక ఊరు అనే తాటిపర్తి గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఇప్పటి నుంచో పట్టు వస్త్రాలు నేయడం జరుగుతుంది. ఈ గ్రామంలో ఒక 5,000 మంది వరకు కుటుంబాలు ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. ఈ గ్రామమే కాదు, చాలా గ్రామాల వరకు ఒక హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ మీద ఎంతో మంది నేసుకుంటూ బతుకుతున్న వాళ్ళు చాలా మంది వరకు ఉన్నారు. మన టెక్నాలజీ ఎంతవరకు ఉన్నా పెరగచ్చు, కానీ ఒక చేనేత వస్త్రాల్లో కాదు. ఇదే షోరూమ్ వాళ్ళు ఇదే చీరల టైపు పౌర్లంలో తయారు చేసి ఇదే పొట్టి చీర అని మార్కెటింగ్లో అమ్ముతున్నారు. దానివల్ల ఇక్కడ కష్టపడుతున్న ఒక వేవర్ వాల్యూ అనేది పడిపోతుంది. ఒక కస్టమర్ కొనుక్కుని వాడాక ఆ చీరలు పనిచేయకపోగా ఆ నింద వేవర్స్ మీద పడుతుంది. ఆ చీరల వల్ల మేము ఎంతో కష్టపడి నేస్తున్న చీరలు సేల్ అవ్వడం లేదు. మా గ్రామంలో ఒక 2 years నుంచి ఇదే పరిస్థితి ఉంది. సొంత చేతుల మీద నేసే చీరలు సేల్ అవ్వక ఎంతో మంది అప్పుల పాలైపోయి బయట ఊర్లంటూ వెళ్ళిపోతున్నారు. మన పెద్దవాళ్ళు పూర్వకులు ఎప్పుడూ చెబుతూ వస్తున్నారు, మన ఒక చేనేత వస్త్రాన్ని ధరిస్తే మనకి ఎన్నో అదృష్టాలు కలిసి వస్తాయని. ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఒక చేనేత కార్మికుడు నేసిన చీరని మనం కట్టుకోలేము. ఇలా ఈ వీడియో ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఒక 10 yearsలో ఇలాంటి చేనేత వస్త్రాలు కూడా తయారవడం లేదు. ఆల్రెడీ 80% వరకు కూడా చేనేత వస్త్రాలని ఆగిపోయినాయి. ఆ 80% కూడా పౌర్లం మీద తయారయ్యే చీరలు మాత్రమే. ఉన్న 20% కూడా చేనేత వస్త్రాలు మనం వదులుకోకూడదు. ఇప్పటికైనా ఒక వేవర్ని సపోర్ట్ చేయండి. వెనకాల మన ఒక బలం కింద నిలబడదాం. సేవ్ వేవర్స్, సేవ్ హ్యాండ్లూమ్స్ అని అందరూ ట్యాగ్ చేయండి.